నమస్తే అండి. నా పేరు కే మధుసూదన్ రావు. మనం డైలీ న్యూస్ పేపర్స్లో లేదా న్యూస్ ఛానల్స్లో ఫలానా వారు ఫలానా చోట అన్నదానం చేశారు, పలావ్ ప్యాకెట్లు పంచిపెట్టారనో, పులిహార ప్యాకెట్లు పంచిపెట్టారనో, కేకులు పంచిపెట్టారనో చూస్తూ ఉంటాం. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అంధుల పాఠశాలలో లేదా దివ్యాంగుల పాఠశాలలో ఏదో పలానా చోట పంచిపెట్టారని చూస్తుంటాం. మెయిన్ ఏంటంటే రొటీన్గా చాలామంది ఇలా పంచిపెట్టే సందర్భం వచ్చినప్పుడు పులిహార, పలావ్, కేక్ ఈ మూడే గుర్తొస్తాయి. ఆ మూడు చేంజ్ చేసి పంపించేస్తారు, ఫోటో తీయించుకుంటారు. చిత్రం ఏంటంటే ఈ మూడు కూడా అతిగా తింటే ఎవరికి కూడా అరగవండి. పులిహార అనేది ఒక 2 స్పూన్లు తినొచ్చు, లేదు 3 స్పూన్లు ఎక్కువ అనమాట అండి. చాలామంది ఏంటంటే గరిటలు తింటారు, ఆ తర్వాత వాళ్ళు తగులు పడతారు, చెప్పుకోరు అంతే. అలా అంతే, ఎంత మసాలా తక్కువ వేసి ఎంత జాగ్రత్తగా తయారు చేసిన వెజ్ పలావ్ కూడా అంతే. బాగా ఎనభై కూడా తెలియదు అనుకోండి, వెజ్ పలావ్ కూడా అంతే. కేక్ ఎప్పుడో మేము చిన్నప్పుడు తిన్నాం. ఇప్పుడు ఎవరైనా కేక్ పెడతా అంటే వాంతి వచ్చేస్తుంది, వాసన ఓ రకం స్మెల్. నిలవ కేక్ ఇస్తాడో కలపడం చేతకాక తయారు చేయడం చేతకాక అలాంటి కేకులు తయారు చేస్తాడు. కేక్ అనేప్పటికీ పక్కన ఎవరో తింటుంటే ఒక రకమైన వాంతి వచ్చినట్టు ఉంటుంది కేక్. మరి పిల్లలు అలా తింటున్నారు మనకు తెలియదు అనుకోండి. ఈ మూడు కింగ్ పిల్లలు అయిపోయినాయి. వేళ అన్నదానం అనేటప్పటికీ, ఈ బర్త్డేలు వర్ధంతులు అనేటప్పటికీ పులిహోర, పలావ్, కేక్ మూడు కింగ్ పిల్లలు, మూడు గుర్తొస్తాయన్నమాట అండి అందరికీ పాపం. అలా కాకుండా మీరు ఇంట్లో ఏం తింటారు? సాత్విక ఆహారం. మనకి వెజిటేరియన్లో రకరకాల పప్పులు, రకరకాల కూరలు, పులుసు, సాంబారు, రసం, మీకు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. పెరుగు ప్యాకెట్లు ఇవ్వండి, చక్కగా అరుగుదల బాగుంటుంది, వాళ్ళు తింటారు, సంతోషంగా ఉంటారు. తిన్న తర్వాత వాళ్ళు పాడవరు, మిమ్మల్ని తిట్టుకోరు. అందుకే అన్నదానం చేసి మమ్మల్ని తిట్టించుకోవడం ఎందుకండి? వాళ్ళు చెప్పలేరు అవునండి. చెప్పిన దాకా ఉండి ఏమనుకుంటారు? ఇది ఒడిపోలు పడుకుంటారు. అందువల్ల ఏంటంటే తినగలిగిన ఆహారం ఇవ్వండి. ఏ వయసులో వాళ్ళకి ఏ ఆహారం తింటా బాగుంటుందో వాళ్ళకి ఆ ఆహారం. సాధారణంగా ఎవరికి పిల్లలకి కేకులు ఇష్టం కదా, కేకులు పెడతారు. కేకులు దయించి కేకులు పెట్టండి. కేక్ అన్నది ఒక రకమైనటువంటి ఎలర్జీలుకి మూలం. కేకులు దయించి ఎవరికి పెట్టండి. ఆరోగ్యకరమైన మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న బిస్కెట్లు ఇవ్వండి కావాలంటే. ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడప్పుడు తింటారు. బిస్కెట్ నిలబడుతుంది. స్టాండర్డ్ కంపెనీ కొనండి. అది కూడా ఏదో అల్లటప్ప కంపెనీ కాకుండా స్టాండర్డ్ మెయింటైన్ చేసే కంపెనీ బిస్కెట్ కొనండి, మంచిది ఇవ్వండి, తప్పులేదు. లేదు ఇవేం వద్దు, ఓ 2-3 బుట్టలు జాంపళ్ళు వేయించుకోండి, పంచిపెట్టండి. లేదా యాపిల్ పంచిపెట్టండి, లేదా ఏదైనా ఫ్రూట్ ఒక్కొక్కటి చాలు, మీరు హ్యాపీగా తింటారు అండి. చెప్తామని మీరు బాధపడద్దు దయించి. అంటే మేము చూస్తున్నాం, మీరు పంచిపెట్టేస్తారు, వెళ్ళిపోతారు, ఫోటో తీయించుకుని. మాకు తగులుతూ ఉంటాయి కొన్ని. ఎక్కడొక్కడ ఇవన్నీ తీసుకొచ్చి రాత్రిపూట పాడేస్తూ ఉంటారు వాళ్ళు 4 మనుషులు. మీరేమైనా పట్టుకెళ్ళి అక్కడ పెడతారో, రాత్రికి అవన్నీ వాళ్ళు అలా ఒప్పుడు చేస్తారు అన్నమాట బయట. మీకు టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్, మనీ వేస్ట్ మీకు. అందువల్ల మంచి ఆహారం పంచిపెట్టడానికి ప్రయత్నించండి. ఓకే అండి.